మీరు ఎలా జీవిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండేవారు. మీరు మాట్లాడిన ప్రతి మాట రాసి ఉంది. ఎవరు చూడలేదనుకున్న ప్రతి మంచి పని కూడా నమోదు చేయబడింది. చీకటిలో మీరు చేసిన ప్రతి రహస్య పాపం కూడా నమోదు చేయబడింది. ఇప్పుడే దేవుని సింహాసనం మందిరంలో మరి మీరు మీ పేర్లతో పుస్తకాలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఉపమానాల పుస్తకాలు కాదు. కవితాత్మక పుస్తకాలు అసలే కాదు. నిజమైన రికార్డులు. ఆ రికార్డులు తీర్పు దినమున తెరవబడతాయి. మరియు చాలామంది క్రైస్తవులు గ్రహించని విషయం ఏమిటంటే, ఒకే ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకానికి ప్రత్యేక ఉద్దేశం ఉంది. వాటిలో రాసిన దాని ఆధారంగా మీరు ఎక్కడ శాశ్వతంగా